మద్యం, పొగాకు, గంజాయి, ధూమపానం వంటి చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి కోరారు. కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వారు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ను మొదటి దశలో కనుక్కోగలిగితే క్యాన్సర్ను నయం చేసేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్పై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ప్రజల్లో ఉందని, ఆహారపు అలవాట్లు ప్రజలు మార్చుకోవాలన్నారు. క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని తిరుపతి ఎమ్మెల్యే కోరారు. గతంలో క్యాన్సర్ అనేది 20-30 సంవత్సరాల ముందు క్యాన్సర్ అనేది ఎక్కడో 1-2 చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి మండలంలో కానీ ప్రతి విలేజ్లో కానీ ఎవరో ఒకరు 5-6 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు. దీనికి కారణం పరిశుభ్రత, మిత భోజనం, తగు జాగ్రత్తలు తీసుకోవాలనేసి కూడా చేసుకుంటున్నాం. దీనిపైన కూడా ఇటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా క్యాన్సర్ పట్ల శ్రద్ధ తీసుకుంటా ఉంది. త్వరలోనే ఈ క్యాన్సర్ బాగు చేయడానికి ఇంజెక్షన్స్ కూడా తీసుకొచ్చే అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం మన మోదీజీ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నిటిని కూడా ఈ క్యాన్సర్ పైన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అవగాహన రాహిత్యానికి తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలనేసి కూడా ప్రక్షాళన చేస్తున్నారు.